మీకు తెలుసా, ఇందిరాగాంధీ ఐరన్ లేడీ కాదు, భారతదేశానికి ఒక కాంప్రమైజ్డ్ పీఎం. కొన్నిసార్లు సిఐఏ డబ్బుతో తన కుర్చీని కాపాడుకోవడం, కొన్నిసార్లు సిఐఏ కోసం దేశాన్ని తాకట్టు పెట్టడం. ఇది ఇందిరా నిజమైన విజయం. విదేశీ శక్తుల నుండి దేశాన్ని రక్షించే పనిని ఐరన్ లేడీ చేసిందని తరచుగా విన్నాము. కానీ ఏ లేడీ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారో అదే లేడీ విదేశీ శక్తుల వెనక దాక్కుని అధికారాన్ని నడిపిందని కాంగ్రెస్ చాలా తెలివిగా అందరి నుండి దాచిపెట్టింది. మాజీ యుఎస్ అంబాసిడర్ డానియల్ ప్యాట్రిక్ మొయినహాన్ జ్ఞాపకాలు ఏ డేంజరస్ ప్లేస్ ప్రకారం సిఐఏ భారత రాజకీయాల్లో 2 సార్లు జోక్యం చేసుకుంది మరియు ఒకసారి డబ్బు నేరుగా ఇందిరాగాంధీకి చేరింది. మిత్రోకిన్ ఆల్కైజ్ వాదనల ప్రకారం కేజీబీ భారతదేశంలో రాజకీయ నిధులు మరియు ప్రభావ కార్యకలాపాలను నిర్వహించింది. 1971 ఇండో-పాక్ యుద్ధాన్ని మనం గెలిచాం, కానీ ఎవరి షరతులతో? ఎందుకంటే ఇందిరాగాంధీ పాకిస్తాన్ ముందు ఏమీ మాట్లాడలేకపోయింది. చూపించాల్సిన ధైర్యాన్ని మన భారత సైన్యం చూపించింది. సిమ్లా ఒప్పందం తర్వాత 93,000 మంది పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను ఎలాంటి పిఓడబ్ల్యూలు తిరిగి తీసుకోకుండా, తప్పిపోయిన భారతీయ సైనికుల వివరాలు తీసుకోకుండా వదిలేశారు మరియు ఈ వ్యూహాత్మక తప్పిదానికి శాంతి సైన్య అనే పేరిచ్చారు. నిజానికి ఇది పాకిస్తాన్ మరియు అమెరికా ముందు తలవంచే పని. అదేవిధంగా 1974 అణుపరీక్ష తర్వాత పాకిస్తాన్కు సాంకేతికతను పంచుకునే ప్రకటన పార్లమెంటుకు చేరడం ఇందిరాగాంధీకి పాకిస్తాన్తో కుమ్మక్కు ఉందని రుజువు చేసింది. కహూతాపై దాడులు వంటి సైనిక ఎంపికలపై ఆలోచించినప్పటికీ రాజకీయ ఆమోదం లభించలేదు మరియు కచ్చతీవు వంటి వ్యూహాత్మకంగా సున్నితమైన ద్వీపాన్ని శ్రీలంకకు ఇవ్వడం నేటికి రాజకీయ వివాదంగా మిగిలిపోయింది. ఈ రోజు మీరు రాహుల్ గాంధీని మన దేశ రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ మరియు దేశ ఎన్నికల సంస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తూ చూస్తుంటారు. ఇదంతా వంశపారంపర్యమైనది. ఎందుకంటే రాహుల్ నాయనమ్మ ఇందిర ఈ ఆటను చాలా కాలం క్రితమే ప్రారంభించింది. 1975 నాటి ఎమర్జెన్సీ దేశ రాజ్యాంగంతో చెలగాటమాడినప్పుడు అధికారాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని బలిచ్చారు. ఎమర్జెన్సీలో మొత్తం దేశం జైలుగా మారింది. మీడియా మరియు ప్రెస్ పై తాళం వేయబడింది. ప్రతిపక్షాలకు సంకెళ్లు, సామాన్య ప్రజలకు నసబంది, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స వరకు ఎదుర్కోవలసి వచ్చింది మరియు కోర్టు తీర్పులో పూర్తి నియంతృత్వం. మరియు ఆపై 1984 మానవత్వాన్ని నిస్సహాయంగా వదిలివేసినప్పుడు సిక్కుల అత్యంత పవిత్రమైన గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత అల్లర్లు జరిగాయి. అందులో వేలాది మంది సిక్కులు చంపబడ్డారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే మహిళలపై అత్యాచారాలు జరిగాయి, పురుషులను సజీవ దహనం చేశారు. భారతదేశం అంతటా ఇందిరాగాంధీ మారణకాండ ఆటను ఆడింది మరియు ఇవన్నీ సంవత్సరాల తరబడి ఫైళ్లలో దాచి ఉంచబడ్డాయి. కుర్చీకి ప్రమాదం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం నియంతృత్వంగా మార్చబడిందని ఇది స్పష్టంగా చూపిస్తుంది.